హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ఏ తెలుగు జోన్. సో ఈ రోజు ఈ వీడియోలో మనం స్లైడింగ్ విండో కాన్సెప్ట్ మీద ఇంకొక ప్రాబ్లం చూద్దాము. నేను ప్రీవియస్ గా 2 పాయింటర్స్ మీద అండ్ స్లైడింగ్ విండో అంటే ఏంటి అసలు ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ తో ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేశాను. సో ప్లీజ్ డూ వాచ్ దట్ వీడియో ఫస్ట్ అండ్ దెన్ కమ్ టు దిస్ వీడియో. సో ఏంటంటే మనము మెల్లిమెల్లిగా ఈ స్లైడింగ్ విండో కాన్సెప్ట్ లో లెవెల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్దాం. అంటే ఫస్ట్ మనం ఈజీ లెవెల్ గా చూద్దాం, తర్వాత మీడియం అండ్ దెన్ ఇంకొంచెం డిఫికల్టీ పెంచేసి హార్డ్ లెవెల్కి వెళ్దాము. సో దట్ వన్స్ ఈ స్లైడింగ్ విండో మీద అండ్ 2 పాయింటర్స్ మీద కాన్సెప్ట్ అన్ని కంప్లీట్ అయ్యేసరికి మన ఛానల్లో వీడియోస్ మీరు ఏ ఇంటర్వ్యూలో అయినా స్లైడింగ్ విండో ప్రాబ్లమ్ వస్తే ఇట్టే సాల్వ్ చేయగలుగుతారు, ఐఎమ్ ష్యూర్. సో దానికని ఈ రోజు ఇంకొక క్వశ్చన్ స్లైడింగ్ విండో కాన్సెప్ట్ యూజ్ చేసి చెప్తాను. సో ఇందులో ఫస్ట్ నేను బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ చెప్తాను, దెన్ విల్ మూవ్ ఆన్ టు స్లైడింగ్ విండో అప్రోచ్. సో దానికంటే ముందు మీరు ఏం చేయాలంటే ఈ వీడియోని ఇక్కడే ఒక 5 to 10 minutes పాజ్ చేసి గో త్రూ ది క్వశ్చన్ అండ్ ఎగ్జాంపుల్స్. సో వన్స్ క్వశ్చన్ అండ్ ఎగ్జాంపుల్ మీరు అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత ట్రై టు సాల్వ్. అంటే డైరెక్ట్ నేనేం స్లైడింగ్ విండో అప్రోచ్కి వెళ్ళి చేయమనట్లేదు, జస్ట్ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఏదో ఫర్ లూప్స్, ఇఫ్ ఎల్స్ కండిషన్స్ అట్లా పెట్టేసి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ వీడియోలో ఈ క్వశ్చన్ వచ్చేసి సబ్స్ట్రింగ్స్ ఆఫ్ సైజ్ 3 విత్ డిస్టింక్ట్ క్యారెక్టర్స్ అనేది చూద్దాం. ఇది ఒక ఈజీ లెవెల్ లీడ్ కోడ్ క్వశ్చన్. సో క్వశ్చన్ డిస్క్రిప్షన్ లోకి వస్తే ఎ స్ట్రింగ్ ఈస్ గుడ్ ఇఫ్ దేర్ ఆర్ నో రిపీటెడ్ క్యారెక్టర్స్. అంటే ఒక స్ట్రింగ్ అనేది గుడ్ అయింది ఎప్పుడు గుడ్ అంటే అందులో రిపీటెడ్ క్యారెక్టర్స్ ఏం లేకపోతే గుడ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్ట్రింగ్స్ చూడండి, XYZ, YZZ, ZZA. ఈ 3 స్ట్రింగ్స్ లో ఏది గుడ్ అని మనం కన్సిడర్ చేస్తామో ఆ స్ట్రింగ్ ఈస్ గుడ్ దెర్ ఆర్ నో రిపీటెడ్ క్యారెక్టర్స్. అంటే ఈ స్ట్రింగ్ చూడండి XYZ అంటే ఇందులో అసలు రిపీటెడ్ క్యారెక్టర్స్ ఏం లేదు. సో దీన్ని మనము గుడ్ స్ట్రింగ్ అని పిలుస్తాం. గివెన్ అ స్ట్రింగ్ ఎస్, రిటర్న్ ద నెంబర్ ఆఫ్ గుడ్ స్ట్రింగ్స్ ఆఫ్ లెంత్ 3 ఇన్ స్ట్రింగ్ ఎస్. నోట్ దట్ if there are multiple occurrence of same substring, every occurrence should be counted. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు సబ్స్ట్రింగ్ లో XYZ వచ్చింది, మళ్ళీ XYZ వచ్చింది ఎక్కడో మధ్యలో. సో దీన్ని కూడా మనం కౌంట్ చేసి ఆన్సర్ 2 అని మనం చెప్పాలి. ఏ సబ్స్ట్రింగ్ ఈజ్ ఎ కంటిగ్యూయస్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ ఏ స్ట్రింగ్. నేను సబ్స్ట్రింగ్ అంటే ఏంటో నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను క్లియర్ గా. ఇన్ కేస్ మీరు ఆ వీడియో చూడకపోతే ప్లీజ్ డూ వాచ్ దట్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ 1 లోకి వెళ్తే మనకు ఒక స్ట్రింగ్ ఇచ్చారు, అదేంటి XYZ ZAZ అని. సో ఇందులో మనకు 4 సబ్స్ట్రింగ్స్ వస్తాయి ఆఫ్ సైజ్ 3. ఏంటి అవి? XYZ, YZZ, ZZA అండ్ ZAZ. ఇందులో గుడ్ సబ్స్ట్రింగ్స్ ని మనము ఫైండ్ చేయాలి ఆఫ్ లెంత్ 3 కదా. సో ఈ లెంత్ 3 ఉన్న సబ్సెట్స్ మనము గుడ్ సబ్స్ట్రింగ్స్ ని ఫైండ్ చేయాలి ఆఫ్ లెంత్ 3. ఈ సబ్స్ట్రింగ్స్ లో మనకు ఏది గుడ్ సబ్స్ట్రింగ్? ఓన్లీ ఇది ఒకటి XYZ మాత్రమే గుడ్ సబ్స్ట్రింగ్. ఎందుకంటే ఇందులో రిపీటెడ్ క్యారెక్టర్స్ ఉన్నాయి, ఇందులో రిపీటెడ్ క్యారెక్టర్స్ ఉన్నాయి అండ్ ఇందులో కూడా రిపీటెడ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. సో మనము అవుట్పుట్ వచ్చేసి 1 అని ప్రింట్ చేస్తాం. సో సిమిలర్లీ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాము ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. ఇది స్ట్రింగ్. సో ఇందులో చాలా సబ్ స్ట్రింగ్స్ వచ్చినాయి మనకు, AAB సమ్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇందులో మనకు ఓన్లీ 4 గుడ్ సబ్ స్ట్రింగ్స్ మాత్రమే వచ్చాయి. అందులో ఈ 4 గుడ్ సబ్ స్ట్రింగ్స్ లో ఎటువంటి రిపీటెడ్ క్యారెక్టర్స్ లేవు. సో అవుట్పుట్ వచ్చేసి 4. అండ్ సమ్ కన్స్ట్రెయిన్స్ చూస్తే మన స్ట్రింగ్ లెంత్ అనేది 1 to 100 మాత్రమే ఉంటుంది. ఈ స్ట్రింగ్ ఎస్ లో అన్ని లోవర్ కేస్ ఇంగ్లీష్ లెటర్స్ మాత్రమే ఉంటాయి. సో ఇప్పుడు మనకు ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అండ్ ఎగ్జాంపుల్స్ క్లియర్ గా అర్థమైనాయి కాబట్టి ఇప్పుడు మనం డైరెక్ట్ గా బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ చూద్దాము. ఈ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అనేది ఏం లేదు, చాలా సింపుల్ గా సాల్వ్ చేయగలుగుతారు. సో ఈ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ లో మనం మైండ్ ఫస్ట్ వచ్చే థాట్ ఏంటి? అరే వాడు క్వశ్చన్ లో 3 సైజ్ ఉండే సబ్ స్ట్రింగ్స్ ని చేయమంటున్నారు కదా, సో మనం ఏం చేద్దాము, ఫస్ట్ అన్ని సబ్ స్ట్రింగ్స్ జనరేట్ చేద్దాము, ఆ తర్వాత యూనిక్ ఉన్నాయా లేదా అనేది ఫైండ్ చేద్దాము అని అనుకుంటారు కదా. ఎస్, యు ఆర్ కరెక్ట్. సో ఫస్ట్ మనం ఏంటి, అన్ని సబ్ స్ట్రింగ్స్ ని చేద్దాము. XYZ అని, YZZ, ZZA అండ్ ZAZ. సో ఇట్లా మనం 3 లెంత్ ఉన్న సబ్ స్ట్రింగ్స్ ని జనరేట్ చేసినాము. సో ఆ తర్వాత ఏం చేయాలి, మనము ఇందులో యూనిక్ క్యారెక్టర్స్ ఉన్నాయి మాత్రమే ఫైండ్ చేయాలి. ఇది ఒక్కటే యూనిక్ క్యారెక్టర్ ఉంది కాబట్టి మనం ఏం చేస్తాము, దీన్ని అవుట్పుట్ గా ప్రింట్ చేస్తాము 1 అని, రైట్. సో మనకు యునీక్ అనగానే ఒక డేటా స్ట్రక్చర్ మైండ్ లోకి వస్తుంది, అదేంటి హ్యాష్ సెట్. సో ఈ హ్యాష్ సెట్ అనేది ఏంటి అంటే డ్యూప్లికేట్ క్యారెక్టర్స్ ని తీసుకోదు, ఆర్ఎల్స్ అరే ఆఫ్ ఇంటీజర్స్ లో అయితే డ్యూప్లికేట్ నెంబర్స్ ని తీసుకోదు. సో అందుకే మనము హ్యాష్ సెట్ అనేది యూజ్ చేస్తాము ఈ యూనిక్ కాన్సెప్ట్ కోసం. అంటే ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ జనరేటింగ్ సబ్ స్ట్రింగ్స్ అండ్ హ్యాష్ సెట్ ని యూజ్ చేస్తాము, అంతే సింపుల్.
ఇప్పుడు నేను దీనికి డ్రై రన్ చేసి చూపిస్తాను ఇన్ కేస్ డౌట్ ఉంటే. సో ఇప్పుడు మనం డ్రై రన్ చూస్తే మనము ఫస్ట్ ఒక హ్యాష్ సెట్ అనేది తీసుకుందాము. ఇది హ్యాష్ సెట్ హెచ్ఎస్ అనుకోండి. అండ్ మన ఫస్ట్ లూప్ ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ చేద్దాం. ఎక్స్కి వెళ్ళి ఎక్స్ అనేది మనకు హ్యాష్ సెట్లో లేదు. సో మనం ఏం చేస్తాము, ఇందులో యాడ్ చేస్తున్నాము. అండ్ దెన్ ముందుకు మూవ్ అవుదాం. ఇక్కడ హ్యాష్ సెట్ సైజ్ వచ్చేసి <3 ఉంది. మనం 3 వచ్చినప్పుడు స్టాప్ చేసి చూడాలి. అండ్ నెక్స్ట్ వై కూడా హ్యాష్ సెట్లో లేదు. ఓకే, వై యాడ్ చేసినాం. అండ్ దెన్ మనం ముందుకు మూవ్ అవుతే జెడ్, ఇక్కడ జెడ్ కూడా లేదు హ్యాష్ సెట్లో. సో మనం ఏంటి జెడ్ కూడా యాడ్ చేసినాం. ఇక్కడ చూస్తే మనకు హ్యాష్ సెట్ సైజ్ = 3 అయింది. సో ఏం చేస్తామో మనం కౌంట్ అనే ఒక వేరియబుల్ని తీసుకుందాము. ఇనిషియల్గా 0 తీసుకొని ఇప్పుడు మనకు సైజ్ = 3 వచ్చింది కాబట్టి హ్యాష్ సెట్ది మనం సైజ్ 1కి ఇంక్రీజ్ చేద్దాం. సో సైజ్ 1కి ఇంక్రీజ్ చేసినాక మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళి చూడాలి ఈ స్ట్రింగ్లో అంటే, సారీ అది కూడా రబ్ అయిపోయింది. సో వన్స్ మనకి ఇక్కడ హ్యాష్ సెట్ అనేది సైజ్ 3 వచ్చినాక మనం ఏం చేయాలి అంటే హ్యాష్ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటినీ రిమూవ్ చేయాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం మళ్ళీ మనము లూప్ అనేది వై నుంచి స్టార్ట్ చేయాలి. సో ఇప్పుడు వై అనేది హ్యాష్ సెట్లో లేదు. సో వీ విల్ యాడ్. అండ్ నెక్స్ట్ ముందుకు మూవ్ అయినప్పుడు జెడ్ హ్యాష్ సెట్లో లేదు, యాడ్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ జెడ్కి మూవ్ అవుతున్నాం. ఇక్కడ జెడ్ చూస్తే ఆల్రెడీ హ్యాష్ సెట్లో ఉంది. సో ఇట్లాంటి కండిషన్లో మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ హ్యాష్ సెట్ని మొత్తం క్లియర్ చేయాలి. క్లియర్ చేసేసి ఇందాక మనము వై నుంచి స్టార్ట్ చేసినాం కదా, ఇప్పుడు జెడ్ నుంచి స్టార్ట్ చేయాలి. సో జెడ్ని మళ్ళీ హ్యాష్ సెట్లో వేయాలి. ఓకే, లేదు కాబట్టి నెక్స్ట్ ఇక్కడికి మూవ్ అయితే జెడ్ ఆల్రెడీ హ్యాష్ సెట్లో ఉంది. నేను ఏమన్నాను, మళ్ళీ ఆల్రెడీ ఆ క్యారెక్టర్ మళ్ళీ మన హ్యాష్ సెట్లో కనిపిస్తే హ్యాష్ సెట్ని మొత్తం రిమూవ్ చేసేయాలి. దెన్ ఏం చేయాలి, మళ్ళీ జెడ్ నుంచి స్టార్ట్ కావాలి. సో నెక్స్ట్, సో ఇక్కడ జెడ్ని మళ్ళీ హ్యాష్ సెట్లో లేదు కాబట్టి యాడ్ చేస్తున్నాం. దెన్ ఏ చూస్తాం, ఏ హ్యాష్ సెట్లో లేదు కాబట్టి యాడ్ చేస్తున్నాం. దెన్ జెడ్, అరే మళ్ళీ హ్యాష్ సెట్లో జెడ్ ఉంది కాబట్టి మనం ఏం చేస్తాము, ఈ హ్యాష్ సెట్ అంతా రిమూవ్ చేసేస్తాము. దెన్ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఏకి వెళ్ళి కన్సిడర్ చేస్తాం. ఇక్కడ ఏ హ్యాష్ సెట్లో లేదు. ఓకే, అండ్ దెన్ జెడ్ కూడా హ్యాష్ సెట్లో లేదు. అరే నెక్స్ట్ మన స్ట్రింగ్ వచ్చేసి సైజ్ లేదు, అంటే అక్కడ అసలు క్యారెక్టరే లేదు. కానీ ఇక్కడ సైజ్ చూస్తే ఏంటి, <3 ఉంది కాబట్టి దీన్ని కన్సిడర్ చేయం. అండ్ ఎట్ లాస్ట్ మనం ఈ కౌంట్ ని రిటర్న్ చేస్తాం. సింపుల్, ఇదే బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. ఇప్పుడు దీనికి నేను సూడో కోడ్ రాసి చూపిస్తాను. అండ్ ఎట్ ద సేమ్ టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అనలైజ్ చేస్తాను. సో ఈ సూడో కోడ్లో మనము ఇనిషియల్గా ఒక ఇంట్ కౌంట్ అని తీసుకుంటున్నాం, ఆర్ఎల్స్ లైక్ రిజల్ట్ అని తీసుకోండి, మీ ఇష్టం. ఆ తర్వాత మన ఫర్ లూప్ ఉంది. ఈ ఫర్ లూప్లో i = 0 నుంచి స్ట్రింగ్ యొక్క లెంత్ వరకు ట్రావర్స్ అవుతుంది. అండ్ ఈ ఫర్ లూప్లో మనం ఒక హ్యాష్ సెట్ని క్రియేట్ చేసుకోవాలి. హ్యాష్ సెట్ యొక్క టైప్ వచ్చేసి క్యారెక్టర్ ఉండాలి. అండ్ నేను హెచ్ఎస్ అని ఇస్తున్నాను దీనికి. అండ్ దెన్ మన ఫర్ లూప్ j = స్టార్ట్ అవ్వాలి. i నుంచి మళ్ళీ ఆ స్ట్రింగ్ లెంత్ వరకు ట్రావర్స్ అవ్వాలి. సో మనము వన్స్ ఈ ఫర్ లూప్ j లోకి వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఆ క్యారెక్టర్ అనేది హ్యాష్ సెట్ లో ఉందా లేదా అని చూడాలి. ఇన్ కేస్ ఆ క్యారెక్టర్ అనేది హ్యాష్ సెట్ లో ఉంది అంటే మనం ఏం చేయాలన్నాను, హ్యాష్ సెట్ ని మొత్తం రిమూవ్ చేయాలి, అంటే బ్రేక్ చేయాలి. బ్రేక్ చేస్తే అప్పుడు మళ్ళీ ఐకి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. అండ్ సెకండ్ కండిషన్ వచ్చేసి ఏంటి, హ్యాష్ సెట్ లో ఎలిమెంట్ లేదు. లేకపోతే ఏం చేస్తాం, మనము హ్యాష్ సెట్ లో ఎలిమెంట్ ని సింపుల్ గా యాడ్ చేసేస్తాం. ఎలిమెంట్ ఆర్ క్యారెక్టర్, ఊరికే నాకు ఎలిమెంట్ అనే వస్తుంది అలవాటు అయిపోయి. అండ్ లాస్ట్ ఇక్కడ మనకు ఆ హ్యాష్ సెట్ యొక్క సైజ్ = 3 అయింది అనుకోండి, సింప్లీ మనము కౌంట్ ని ఇంక్రీజ్ చేస్తే సరిపోతుంది. అంటే అందులో 3 యూనిక్ క్యారెక్టర్స్ ఉన్నాయని అర్థం. అండ్ వన్స్ ఈ ఫర్ లూప్స్ అన్ని అయిపోయిన తర్వాత సింప్లీ వి విల్ రిటర్న్ కౌంట్, అంతే, సింపుల్. సో ఇప్పుడు దీనికి టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ చూద్దాము. సో ఫస్ట్ టైం కాంప్లెక్సిటీ కనుక మనం చూస్తే ఇక్కడ ఏంటి, ఎంటైర్ లెంత్ ఆఫ్ స్ట్రింగ్ ని ట్రావర్స్ చేస్తుంది. సో ఇక్కడ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి O(n) ఉంటుంది వరస్ట్ కేసులో. అండ్ ఇక్కడ మళ్ళీ j వచ్చేసి ఎంటైర్ స్ట్రింగ్ ని ట్రావర్స్ చేస్తుంది. ఇక్కడ కూడా O(n) వరస్ట్ కేసులో. సో మన టోటల్ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి O(n²). అండ్ ఇక్కడ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి ఏంటంటే O(1). ఎందుకు O(1)? ఇక్కడ మనం హ్యాష్ సెట్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా అని మీకు డౌట్ రావచ్చు. ఎస్, హ్యాష్ సెట్ అనేది ఇక్కడ తీసుకున్నాము, కరెక్టే. కాకపోతే ఎవ్రీ టైమ్ ఈజ్ ఇట్ స్టోరింగ్ ది ఎంటైర్ స్ట్రింగ్ క్యారెక్టర్స్? కాదు కదా. ఇక్కడ ఓన్లీ ఎవ్రీ టైమ్ 3, ఇదే మ్యాక్స్ 3 మాటకే స్టోర్ చేసుకుంటుంది క్యారెక్టర్స్, విచ్ ఇస్ కాన్స్టాంట్.
సో అందుకే మన స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ 1. సో ఇది వచ్చేసి బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. ఈ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ కమెంట్ సెక్షన్. ఇంటర్వ్యూలో మనం ఈ O ఆఫ్ n² అప్రోచ్ చెప్తే పక్కా ఇంటర్వ్యూ చేసే వాళ్ళు హ్యాపీగా ఉండరు. సో వాళ్ళు ఏమంటారు, ఆప్టిమైజ్ చేయండి అని అంటారు. ఎస్, మనం ఇప్పుడు ఆప్టిమైజ్ చేయడం ఎట్లనో నేర్చుకుంటాం. టు సమ్ O ఆఫ్ n ఆర్ ఇంతకంటే తక్కువ ఏదో ఒకటి చేద్దాము ఆప్టిమైజ్లో. అది ఎట్లా, బై యూజింగ్ స్లైడింగ్ విండో కాన్సెప్ట్. సో ఇప్పుడు మనం ఆప్టిమైజ్డ్ స్లైడింగ్ విండో అప్రోచ్ చూస్తే సేమ్ స్ట్రింగ్ తీసుకుంటున్నాను నేను. అసలు ఈ అప్రోచ్ అంతా అయిపోయినాక మీరు అంటారు అసలు ఇది ఎట్లా ఆప్టిమైజ్డ్ అప్రోచ్ అయింది అంటే, అంత సింపుల్గా ఉంటుంది ఇది ఆప్టిమైజ్డ్ అప్రోచ్. సో ఇందులో ఏంటి, అసలు మనకు స్లైడింగ్ విండో అంటే ఏంటి, ఒక కాన్స్టాంట్ విండోని మెయింటైన్ చేయడం కదా, నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు. సేమ్ ఇక్కడ కూడా మనము కాన్స్టాంట్ విండో ఆఫ్ సైజ్ 3ని మెయింటైన్ చేద్దాం. ఎవ్రీ టైం న్యూ క్యారెక్టర్ యాడ్ చేసేటప్పుడు డిస్టింక్ట్ క్యారెక్టర్స్ ఉన్నాయో లేదో చెక్ చేస్తాం. ఒకవేళ వ్యాలిడ్ అయితే అంటే డిస్టింక్ట్ క్యారెక్టర్స్ ఉంటే మనం ఏం చేస్తాము, కౌంట్ ని ఇంక్రిమెంట్ చేస్తాము. అండ్ సిమిలర్ గా విండోని ఫార్వర్డ్ కి మూవ్ చేస్తూ అదే ప్రాసెస్ రిపీట్ చేస్తాం. సో ఇక్కడ మనము ఇనిషియల్ గా మన లూప్ వచ్చేసి x నుంచి స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ క్యారెక్టర్ వచ్చేసి x, సెకండ్ క్యారెక్టర్ వచ్చేసి y అండ్ థర్డ్ క్యారెక్టర్ వచ్చేసి z. సో ఇప్పుడు మనము x, y, z అనే సబ్ స్ట్రింగ్ ని తీసుకున్నాము. ఈ సబ్ స్ట్రింగ్ అనేది డిస్టింక్ట్ ఉందా లేదా అనేది సింపుల్ గా మనం a is not equals to b ఇట్లా ఈ కంపారిజన్స్ చేయొచ్చు కదా, రైట్. సో ఇది చూస్తే మనకేంటి డిస్టింక్టే ఉన్నాయి. సో మనం ఇక్కడ ఇనిషియల్ గా ఒక కౌంట్ అని తీసుకుందాము. ఇనిషియల్ గా 0 నుంచి 1కి ఇంక్రిమెంట్ చేద్దాం, ఎందుకంటే ఇందులో డిస్టింక్ట్ ఉన్నాయి కాబట్టి. సో ఇది అయిపోయినాక మళ్ళీ ఏం చేస్తాం, ఇక్కడ డిస్టింక్ట్ ఉంది కాబట్టి మన ఫర్ లూప్ వచ్చేసి ఇక్కడ నుంచి y కి మూవ్ చేస్తాం. అండ్ అప్పుడు a is equals to y అయితే b is equals to z అండ్ c is equals to z. ఇక్కడ b అండ్ c ఆర్ ఈక్వల్ అవుతున్నాయి. సో కౌంట్ ని ఇంక్రిమెంట్ చేయము. మనం ఏం చేస్తాము, కౌంట్ ని ఇంక్రిమెంట్ చేయకుండా ఈ లూప్ అనేది y నుంచి z కి మూవ్ చేస్తాం. అండ్ దెన్ a is equals to z, b is equals to z, c is equals to a. సో ఇప్పుడు సబ్ స్ట్రింగ్ వచ్చేసి ZZA అండ్ ఇందులో మళ్ళీ మనకు రిపీటెడ్ క్యారెక్టర్స్ కనిపిస్తున్నాయి. సో కౌంట్ అనేది ఇంక్రీజ్ అవ్వదు. సో మళ్ళీ మనము లూప్ అనేది ఈ z నుంచి ఈ z కి మూవ్ చేస్తున్నాం. సో అప్పుడు a is equals to z అవుద్ది, b is equals to a అవుద్ది, c is equals to z అవుతుంది. అంటే స్ట్రింగ్ వచ్చేసి z, a, z అవుతుంది. ఇందులో రిపీటెడ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. సో మళ్ళీ మనం కౌంట్ ని ఇంక్రిమెంట్ చేయము. అండ్ ఇక్కడ మళ్ళీ మనం ఏ దగ్గరికి మూవ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఏ దగ్గరికి ఇన్ కేస్ మూవ్ చేసినా ఏ z మట్టుకే ఉంటుంది, పక్కన అసలు ఏం క్యారెక్టర్ లేదు కాబట్టి మనం కన్సిడర్ చేయము. ఎందుకంటే మనకు సైజ్ అనేది ఎగ్జాక్ట్ గా 3 ఉండాలని క్వశ్చన్ లో మెన్షన్ చేసిండ్రు కాబట్టి ఇక్కడికే మన ఫర్ లూప్ ని స్టాప్ చేస్తే సరిపోతుంది. అండ్ లాస్ట్ కి కౌంట్ ని రిటర్న్ చేస్తే అంతే, అయిపోయింది మన స్లైడింగ్ విండో కాన్సెప్ట్. ఇప్పుడు దీనికి నేను సూడో కోడ్ రాసి టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీని అనలైజ్ చేస్తాను. సో సూడో కోడ్ లో ఇనిషియల్ గా ఒక కౌంట్ తీసుకుంటున్నాను, కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 తీసుకుంటున్నాను. అండ్ దెన్ మన ఫర్ లూప్ వచ్చేసి స్టార్ట్ చేద్దాం. i is equals to 0 నుంచి ఇక్కడ స్ట్రింగ్ లెంత్ ఉంది కదా, స్ట్రింగ్ లెంత్ -2 వరకు తీసుకుందాం. ఎందుకంటే క్వశ్చన్ లో వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేసిండ్రు పక్కా సైజ్ అనేది 3 ఉండాలి అని. సో అందుకే ఇక్కడ వరకు తీసుకుంటున్నాను. ఆ తర్వాత మనము a, b తీసుకున్నట్టే తీసుకుందాం సిమిలర్ గా. ఇక్కడ క్యారెక్టర్ a వచ్చేసి స్ట్రింగ్ క్యారెట్ i అండ్ దెన్ క్యార్ b is equals to దాన్ని నెక్స్ట్ తీసుకుందాం అంటే i+1. నెక్స్ట్ క్యార్ c వచ్చేసి ఏం తీసుకుందాము అంటే i+2 తీసుకుందాం. సో వన్స్ ఇది a, b, c అనే క్యారెక్టర్స్ ని తీసుకున్న తర్వాత we will just simply compare. ఏమని కంపేర్ చేస్తాం, a is equals to b ఉందా అండ్ b is equals to c ఉందా అండ్ c equals to a ఉందా, ఇట్లా a కి b కి c కి మధ్యనే కంపారిజన్ చేస్తాం. ఇన్ కేస్ ఈ నాట్ ఈక్వల్స్ టు కండిషన్ అనేది సాటిస్ఫై అయితే మనం ఏం చేద్దాము, కౌంట్ ని ఇంక్రీజ్ చేసేద్దాం అండ్ లాస్ట్ కి మనము కౌంట్ ని రిటర్న్ చేస్తే సరిపోతుంది. అంతే, ఇదే మన స్లైడింగ్ విండో అప్రోచ్. సో ఇప్పుడు దీన్ని గనక మనము టైం కాంప్లెక్సిటీ చూస్తే ఇక్కడ ఒక్కటే ఫర్ లూప్ యూజ్ చేస్తున్నాం. ఈ ఫర్ లూప్ అనేది i నుంచి 0 నుంచి లెంత్ -2 వరకు ట్రావర్స్ అవుతుంది. సరే, వరస్ట్ కేసులో మనము O ఆఫ్ n అంటే ఎంటైర్ ట్రావర్స్ చేస్తుంది. ఇక్కడ ఇఫ్ లూప్ ఎలాగో మనం కన్సిడర్ చేయం. సో టైం కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ n. అంటే మీకు ఇక్కడ అర్థమవుతుంది మనం ఏంటి O ఆఫ్ n² నుంచి O ఆఫ్ n కి రెడ్యూస్ చేసినాం.
సో ఇప్పుడు ఇంటర్వ్యూ చేసేవాళ్ళు హ్యాపీగా ఉంటారు. అరే తను n² నుంచి nకి రెడ్యూస్ చేసింది టైం కాంప్లెక్సిటీ అని. అండ్ నెక్స్ట్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి ఆబ్వియస్లీ O(1), ఎందుకంటే ఇక్కడ ఎట్లాంటి ఎక్స్ట్రా స్పేస్ యూజ్ చేయట్లేదు ఎక్సెప్ట్ A, B, C అనే చిన్న క్యారెక్టర్స్ని తప్ప. సో ఇది వచ్చేసి స్లైడింగ్ విండో అప్రోచ్. ఇది చాలా ఈజీ ఈ స్లైడింగ్ విండో ప్రాబ్లమ్స్లో. ఇన్ కేస్ ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా లైక్ రాను రాను లెవెల్ అనేది మీడియం లెవెల్ సాల్వ్ చేస్తాం, హై లెవెల్ హార్డ్ లెవెల్ సాల్వ్ చేస్తాం కాబట్టి సో మేక్ ష్యూర్ మీకు ఈ స్టార్టింగ్ బేసిక్ వీడియోస్ ఇవన్నీ క్లియర్గా ఉండేలాగా చూసుకోండి. సో అందుకే ఏమైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో అడగండి. ఆల్సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు డిఎస్ఏ తెలుగు జోన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.